ఎప్పుడు పడితే అప్పుడు ఎందులోనంటే అందులో నీవు ఆ విష్ణు స్వరూపాన్ని నువ్వు దర్శించగలిగితే సర్వకాల సర్వావస్థల్లో అని అంటుంటారు చూడండి. నువ్వు అదే లోకంలో బతకగలిగితే నువ్వు యజ్ఞం చెయ్యక్కర్లే, యాగం చెయ్యక్కర్లే, జపం చెయ్యక్కర్లే, తపస్సు చెయ్యక్కర్లే, పుస్తకాలు చదవక్కర్లే, నువ్వు ఎవరి దగ్గర శ్రవణం చెయ్యక్కర్లేదు. నీవు సంధ్యావందనాదుల దగ్గర నుంచి మంచి లేదు, చెడ్డ లేదు, దేవతార్చనల దగ్గర నుంచి, జపతపాల దగ్గర నుంచి, శుభకర్మలేమిటి అశుభకర్మలేమిటి అన్నింటికీ స్వస్తి చెప్పవచ్చు. ఏ పని పెట్టుకోనక్కర్లేదు. నువ్వు బ్రాహ్మణుడైనా సరే, క్షత్రియుడైనా సరే, వైశ్యుడివైనా, శూద్రుడివైనా, ఏ కులంలో పుట్టినా నీవు స్త్రీవా పురుషుడివా మాకు సంబంధం లేదు. జాతి మత కుల భేదం లేకుండా కేవలం విష్ణుతత్వాన్నే నిరంతరము మనం చింతన చేయగలిగితే ఆ జీవితము పరమపావనం. డివైన్ లైఫ్ అంటే దివ్య జీవనం, అంటే దివ్య జీవనం. కనుకనే నేను భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను, చెబుతూ ఉంటాను, చెబుతాను.